విష్ణోర్నామసహస్రస్య ప్రచారేణ యశస్తను మామస్తీర్థదీక్షంతం బ్రహ్మానంద యతీశ్వరం. శ్రీ 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 బ్రహ్మానంద యతీశ్వరుల వారు ఆజ్ఞ మేరకు, వారి యొక్క ఉపదేశం మేరకు ఈ విష్ణు సహస్రనామ బృందము ఏర్పడి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా సప్తాహ అహోరాత్ర విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞాన్ని ఈ సంస్థ వారు తీసుకొని ఇప్పటికి 43 రోజులైంది. ఇవాళ 8వ తారీఖు డిసెంబర్ 2024 సప్తమి మార్గశీర్ష మాసం. ఈ సందర్భంగా ఇవాళ సహస్ర రక్త పుష్పాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అర్చన జరగబోతూ ఉన్నది. దానికి సంబంధించిన చిత్రాలను మీకు మేము అందిస్తూ ఉన్నాము. ఈ విధంగా ప్రతిరోజు అహోరాత్రం అంటే 24 గంటల పాటు కూడా విష్ణు సహస్రనామ ఋత్వికులందరూ కూడా కలిసి పారాయణ చేస్తారు. ఒక్కొక్క 3 గంటలు ఒక్కొక్క బృందంగా ఏర్పడి ఇలాగా పారాయణ చేసి, పారాయణ చేసిన తర్వాత ఆ పారాయణ ఫలితాన్ని ఒక తీర్థంలో స్వీకరిస్తూ ఉంటారు. తీర్థ సంగ్రహణ అంటారు. ఈ తీర్థాన్ని స్వామివారికి సమర్పిస్తారు. దీన్ని మనం చివరికి తీర్థంగా తీసుకుంటాం. ఈ జలాన్ని ఇక్కడ సంగ్రహించి మనం ఆ విధమైనటువంటి తీర్థ పాత్రల్లోకి తీర్థాన్ని సంగ్రహించి దాన్ని మనం చివరిలో మనం స్వామివారి తీర్థానిగా మనం స్వీకరిస్తాం. ఆ చివరి రోజు నాడు జరుగుతుంది. అది రేపు వచ్చేటువంటి 12వ తారీఖు నాడు జరగబోతూ ఉన్నది. ఈ విధంగా ఋత్వికులందరూ కలిసి విష్ణు సహస్రనామాలు ఒక్కొక్క యామం అంటే 3 గంటల పాటు కలిసి ఒక 12 సార్లు ద్వాదశావృత్తి పారాయణ అంటారు దీన్ని. ఇలా ఒక 12 సార్లు పారాయణ చేస్తారు. ఈ పారాయణ చేయడానికి ముందు పూర్వపీఠిక, ఉత్తర పీఠిక అని కూడా ఉంటాయి. ఇవాళ భక్తులు కూడా విశేషంగా స్వామివారిని సేవించుకోవడానికి కోసం వచ్చారు. ఆదివారం అవడం వల్ల ఈ ఋత్వికులందరూ పారాయణ చేస్తారు. వీరందరూ పారాయణ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ లోపల నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు కూడా రెడీ అవుతారు. వాళ్ళు కూడా పూర్వపీఠిక చదువుకొని అంగన్యాస కరన్యాసాలు అలాగే రుద్రశాప విమోచన మంత్ర జపాన్ని కూడా వారు జపించి నెక్స్ట్ యామానికి వారు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. పక్కన నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతోంది. ఈ బ్యాచ్ వాళ్ళు పారాయణ యజ్ఞాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఈ ప్రతిరోజు కూడా ఉదయం పూట ఇక్కడ పంచాయతనానికి అభిషేకం కూడా జరుగుతుంది. శివకేశవ అభేదము మన బృందంలో. సో ఇప్పుడు ఆ అభిషేకం అయిన తర్వాత సహస్రనామాలతో, శివ సహస్రనామాలతో స్వామివారికి ఇక్కడ అర్చన కూడా జరుగుతూ ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. ఇది ప్రతిరోజు జరుగుతుంది ఈ యొక్క సహస్రనామార్చన. అలాగే అభిషేకం, శివుడికి అభిషేకం, పంచాయతనానికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పక్కన ప్యారలల్గా మనకి విష్ణు సహస్రనామ పారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికి మిగతా ఋత్వికులు కూడా ఎవరి వారి దేవత అర్చన తెచ్చుకొని ఇక్కడ వారు కూడా అభిషేకం చేసుకుంటారు. అక్కడ కనిపిస్తుంది మీకు అఖండ జ్యోతి, అఖండ దీపం కూడా ఈ 49 రోజుల పాటు అఖండ జ్యోతి కూడా మనకు అక్కడ వెలుగుతూ ఉంటుంది. వీరందరూ నెక్స్ట్ పారాయణకి రెడీ అవుతున్నటువంటి ఋత్విక్కులు. దీంతో పాటుగా ఇక్కడ ఇది ఇంకొక మండపం. ఈ మండపంలో కూడా రోజు నిత్యార్చన జరుగుతూ ఉంటుంది. మనలాంటి వారు ఎవరన్నా రోజు పాల్గొనలేని వాళ్ళు, అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు ఈ మండపం మీద వారి అర్చనలు, వారి పూజలు చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ఈ ఆఖరి సప్తాహం నాడు ప్రత్యేకంగా భాగవతము, గురుచరిత్ర, భగవద్గీత, సుందరకాండ, రామాయణము, దుర్గా సప్తశతి పారాయణలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు ఇది మాధ్యాహ్నిక యామ పూజ కూడా జరగడం మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు. మాధ్యాహ్నిక యామ పూజ జరుగుతూ ఉన్నది ప్రస్తుతం అక్కడ. ప్రతి యామానం అయిన తర్వాత సహస్రనామాలతోటి పురుషోక్త విధానంగా స్వామివారికి ప్రతి యామం అయిన తర్వాత పూజ కూడా ఉంటుంది. ఇలా 8 యామాలు ఉంటాయి 24 గంటల్లో. ప్రతి యామం అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి అర్చన కూడా ఈ యొక్క ప్రాసెస్లో భాగం ఇప్పుడు జరుగుతోంది. మీరు మాధ్యాహ్నిక యామ పూజ జరగడం మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ దంపతులు ఇద్దరు కూర్చొని కూడా చక్కగా స్వామివారికి విశేషంగా యామ పూజ సహస్రనామాలతోటి పురుష సూక్త విధానముగా అర్చన చేస్తున్నారు. అది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉండొచ్చు. ఈ యామ పూజ తర్వాత
ఇవాళ సప్తమి ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేషంగా సహస్ర రక్తవర్ణ పుష్పాలు అంటే ఎర్రటి పుష్పాలతోటి స్వామివారికి అర్చనకి పుష్పాలు రెడీ అవుతున్నాయి. వాటితోటి నెక్స్ట్ పుష్పార్చన జరుగుతుంది. ఇక్కడ ప్రతిరోజు యతీశ్వర పూజ కూడా జరుగుతుంది. యతీశ్వరికి భిక్షావందనం అటువంటి కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఈ యొక్క నియమంగా ఈ సంస్థ వారు నిర్వహిస్తూ ఉన్నారు. వారు యతీశ్వరులు. ముత్తైదులందరూ కూడా స్వామివారికి పుష్పార్చనకి సంబంధించిన ఏర్పాట్లకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సహస్ర రక్తవర్ణ పుష్పార్చనకు సంబంధించిన సంకల్పం చేసుకొని దంపతులందరూ కూడా స్వామివారి యొక్క ఆ అర్చనకి సిద్ధమవుతూ ఉన్నారు. సంకల్పం చెప్తున్నారు. ఇక్కడ మీరు స్వామివారి సహస్ర రక్తవర్ణ పుష్పములతో జరుగుతున్న అర్చనని చూస్తూ ఉన్నారు. దంపతులందరూ కలిసి స్వామివారిని ఇవాళ ప్రత్యేకంగా ఆదివారము సప్తమి అవడం మూలన జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి ఈ అర్చనని మీరు చూస్తూ ఉన్నారు. మంత్రపుష్పం ఓం ధారామేవం విద్వాన్ హృదయభవతి ఇందాక మనం చెప్పిన విధంగా ప్రతిరోజు కూడా యతీశ్వరుల మొత్తం పూజ అంతా అయిన తర్వాత యతీశ్వరుల ద్వారా అందరికీ తీర్థాన్ని యతీశ్వరులు వారు అందజేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం.
ఇక్కడ యతీశ్వరుల వారికి సమర్పిస్తున్నటువంటి భిక్షావందన కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ యతీశ్వరులకు భిక్షావందనం చేసుకునేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఇక్కడ యతీశ్వరులు అంటే యతీశ్వరులకు భిక్ష చేయడం అంటే ఒక 1000 మందికి మనం భోజనం పెడితే ఎంతటి పుణ్యం లభిస్తుందో ఒక యతీశ్వరుడికి మనం భిక్షావందనం చేయగలిగితే అంతటి పుణ్యం వస్తుంది శాస్త్రవచనం. ఆ విధంగా ఒక భక్తుడు ఇవాళ స్వామివారికి భిక్షావందన కార్యక్రమాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అర్చనాంతర దర్శనాన్ని మీరు చూడవచ్చు. ఇవాళ విశేషంగా చతుర్వేదాలు కూడా ఇక్కడ చతుర్వేద పండితులను కూడా ఆహ్వానం చేసి ప్రత్యేకమైనటువంటి వేద పారాయణ కూడా ఇవాళ చేయించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ విధంగా ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లోకా సమస్తాః సుఖినో భవంతు, ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు.